హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా వ్లాగ్స్ అండి. మేమైతే పుట్టింటికి వెళ్తున్నామండి. ఎందుకంటే మా మామయ్య గారు చనిపోయారని బట్టలు పెట్టడానికి మా పుట్టింటికి వెళ్తున్నాము. ఇప్పుడైతే వెళ్తున్నామండి. స్టార్ట్ అయ్యాము, ఇదిగా వచ్చేసాము. మా ఇంటికి వచ్చేసాము. మా పుట్టిల్లు ఇదే అండి. పుట్టింటికి వచ్చేసరికి హ్యాపీనెస్సే వేరండి. అసలు పుట్టిల్లు అంటే ఆ సంతోషం ఓ రకంగా ఉంటుందండి ఎవరికైనా. అయితే ఈ చీకట్లోనే ఇంకా మా వదిన గారు ఉండి వెళ్దామమ్మా బట్టలు తీసుకుందురు అని తీసుకొని వెళ్తుంది. మేము కూడా రెడీ అయిపోయాము. సరే వదిన అని చెప్పి వచ్చేసినాము. షాపింగ్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ షాపింగ్లో బట్టలు బాగుంటాయని ఎప్పుడైనా మేము నా పెళ్ళి కాకముందు నుంచి ఇక్కడనే తీసుకుంటాము. ఇది అంటే ఆఫ్ రేట్స్ కూడా ఉంటాయి, అందుకని మేము ఇక్కడికే వచ్చేసాము. ఇంకోటి ఇక్కడనే కొనుక్కుంటాం మ్యాక్సిమం అయితే శారీస్. మా వదిన అయితే ఇక్కడ శారీస్ చూస్తుంది. ఏవి బాగున్నాయి చూడు అని అంటుంది నన్ను. నీకు నచ్చింది తీసుకో వదినా అని నేను అంటున్నా. లేదమ్మా, నీ ఇష్ట ప్రకారంగానే నీకు ఏది నచ్చినా ఆ శారీనే సెలెక్ట్ చేసుకొని తీసుకో అని అంటుంది. ఇదేంటి ఇది ప్రియా, ఇది బాగా బెదిరించినట్టు ఉంటుంది కదా ఈ కలర్, ఇది ఎందుకు? బ్లౌజ్ అయితే బాగుంది కానీ కలర్ అయితే అది డార్క్ కలర్ ఉంది కాబట్టి అలాంటి దానిలోని లైట్ కలర్ ఉందేమో అని చూసాము. కాకపోతే ఆ కలర్లో మాకు ఏమీ దొరకలేదు శారీస్ అయితే. ఒకసారి లేచి చూడు, అక్కడ ఉన్నాయి చూడు శారీస్ అని మొదలు చెప్తుంది. అంకుల్ ఉండి మీకు అన్ని కలర్స్ని బట్టి ప్రతి శారీని చూస్తే అన్నీ ఇష్టపడతారు, కానీ అలానే ఉంటాయి కలర్స్ అయితే. డార్క్ కలర్స్ ఉంటాయి, లైట్ కలర్స్ ఉంటాయి. ఏది చూసినా ఇంకా చూడాలి అని అనిపిస్తుందమ్మా. మీకు ఎన్ని చీరలు వేసినా అలానే ఉంటుంది, కానీ బాగున్నాయి. ఈ ట్రెండ్ నేనుండి చెప్పేశాను, ట్రెండ్ శారీస్ చూపించండి అంకుల్ అని చెప్పేసరికి ఇవి ట్రెండ్ నడుస్తున్నాయమ్మా, హాఫ్ శారీ లాగా ఈ శారీ వస్తుంది అని చెప్పి ఒక శారీని అయితే చూపించాడు. అది అయితే మాకు నచ్చలేదు. దానిలో వెరైటీస్ చూపించండి అని అన్నాను నేను. ఒకసారి ప్రియాను అక్కడ వెళ్ళి శారీస్ చూడు అని మా వదిన అంటుంది. అయితే నేను ఇక్కడికి వచ్చి శారీస్ చూస్తున్నాను. కలర్స్ అయితే చెప్తుంది మా వదిన. ఈ కలర్ అయితే ఏ కలర్ బాగుంటుంది, ఈ కలర్ చూడు ఒకసారి, ఈ కలర్ ట్రై చేయని అంటుంది. బాగానే ఉంటుంది, నువ్వు కొంచెం వైట్ ఉంటావు కదా, ఈ కలర్ని చూడు ఒకసారి ట్రై చేయని అంటుంది. కానీ ఇది అంతగా బాగలేదు వదిన అని నేను అంటున్నాను. ఇక్కడ ఒక పింక్ కలర్ శారీ తీస్తుంది. ఇది ఎలా ఉంది చూడు అని అంటే, అబ్బా పింక్ చాలా ఉన్నాయి వదిన నా దగ్గర అని నేను కూడా అన్నాను. తర్వాత బ్లూ తీసింది. ఓకే, తనకు నచ్చిందని ఇద్దరము సేమ్ కలర్ శారీస్ తీసుకోవాల్సి వచ్చింది. ఆమె కూడా ఇదే ఇష్టపడింది, ఈ శారీ బాగుంది అని తీసుకుంది. ఇదండి ఫైనల్గా, అంటే ఇద్దరికి నచ్చింది. అంటే స్కై బ్లూ వైట్ కాంబినేషన్ మంచిగా ఉందని నేను కూడా ఓకే అని చెప్పేసిన. దాన్ని అయితే ఇప్పుడు అంకుల్కి ఇస్తుంది. చూడండి, శారీని ఓపెన్ చేసి చూపించాని అంటే అది బ్లౌజ్ అండి, బ్లూ కలర్ వచ్చింది. బాగుంటుంది, తీసుకోండి అమ్మా, ఇది ట్రెండ్ నడుస్తుంది అని అంకుల్ చెప్పాడు మాకు. ఇలా ఉంటుంది మొత్తం. ఇక్కడ వచ్చేసి లంగావోణి టైప్ వస్తుందమ్మా ఈ శారీ అని చెప్పాడు మాకు. ఓకే, బాగానే ఉంటుంది కదా లంగావోణి టైప్ అని ఈ ట్రెండ్ అని మేము కూడా తీసేసుకున్నామండి. ఇది ఫిక్స్ అమ్మా అని అడుగుతున్నాడు మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ కోసం అని. ఇది మా ఊర్లో బిగ్ షాపింగ్ మాల్ అండి. దీనికి ఇక్కడ పెళ్లి బట్టలకు కూడా చాలా వరకు ఇక్కడికే వస్తారు, ఇక్కడనే చూసుకుంటారు. నా పెళ్లి బట్టలు కూడా ఇక్కడే తీశారు, బాగుంటాయని ఈ షాప్లోనే వచ్చి తీసుకున్నాము. ఇంకా ఇగో వచ్చేస్తున్నాము, ఎంట్రీ వరకు వచ్చేసాము. అక్కడనేమో ఇంకా లైనింగ్ కట్ చేసి ఇస్తున్నాడు బ్లౌజ్కి అయితే. బ్లౌజ్ పీస్కి ఈ కలర్ అయితే తీసేసి ఇచ్చేస్తున్నాడు శారీకి తగ్గట్టు. కాస్ట్ ఇంకోటి ఇక్కడ కాస్ట్ తగ్గించమని అడిగినా కూడా మనము తగ్గిస్తారండి. 100 రూపీస్ 50 రూపీస్ వరకు తగ్గిస్తారు.
అంటే ఇంకా ఎక్కువ తీసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా తగ్గిస్తారు షాపు అయితే. ఈ షాప్లో అయితే మ్యాక్సిమం అయితే రేట్లు ఆఫ్ రేట్స్ ఉంటాయి. కాకపోతే మనం రేట్ కొంచెం తగ్గించండి అని రిక్వెస్ట్ చేస్తే కూడా తగ్గిస్తారండి. కానీ ఈ షాప్లో హైదరాబాద్ లెవెల్లో శారీస్ ఉంటాయి. ఓకే అండి, పర్వాలేదు ఇక్కడైతే. ఇంకా మా పిల్లలకైతే బట్టలు తీసుకోవడానికని ఇంకా ఇక్కడ నేను తీసుకున్న దగ్గరనేమో ఓన్లీ శారీస్, హాఫ్ శారీస్, ఇంకా క్లాత్లు ఉంటాయండి. అవి కొనుక్కోవడం ఇంకా కుట్టించడం చిన్నపిల్లలకి అలా జరుగుతుంది. మేమైతే కిడ్స్ వేర్కి వేరే షాప్కి రావాల్సి వచ్చింది. ఫైనల్గా అయితే బట్టలు అయితే తీసుకొచ్చాను ఇంటికి. చూడండి ఏమేమి సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చాము. ఇది వచ్చేసి మా పెద్ద తల్లికి ఫ్రాక్ తీసుకున్నాను. పెద్ద ఫ్రాక్, లాంగ్ ఫ్రాక్ అని ఇది తీసుకున్నాను. ఎలా ఉంది చూడండి. ఇది మా చిట్టి తల్లి కూడా బాగా నచ్చింది అమ్మ అని నాకు చెప్తుంది. ఓకే బేటా, నీకు ఏది ఇష్టమైతే అదే తీసుకొని నేను షాపింగ్ మాల్లో కూడా చెప్పేశాను. ఇదైతే మా పెద్ద తల్లికి తీసుకున్నాను. మా చిట్టి తల్లికి అయితే హాఫ్ శారీ, లాంగ్ ఫ్రాక్స్ అయితే చాలా ఇష్టపడుతుంది తను. ఇదేమో మా చిట్టి తల్లిది. మా చిట్టి తల్లి చిన్నగా ఉన్న డ్రెస్ అయితే మంచిగా వచ్చిందండి. అంటే సరిపోని సైజ్ వచ్చింది. ప్యాంట్ అండి ఇది. తనకి బెల్ట్ కూడా కొంచెం ఫ్యాషన్గా మంచిగా అనిపించింది. డ్రెస్ కూడా నాకైతే చాలా బెటర్మెంట్ అనిపించింది. పర్లేదు, ఇద్దరికి గర్ల్స్కి బాగానే వచ్చింది. కానీ మా అబ్బాయికి అయితే నిజం చెప్పుకోవాలి కదా, మా అబ్బాయికి అయితే యావరేజ్గానే వెళ్ళింది. ఇగో ఫైనల్గా నేను ఈ శారీ తీసుకున్నానండి. ఎలా ఉందో నచ్చితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఇది వచ్చేసరికి మా బాబుది, మా గారాల పట్టి బాబుది. ఇదిగా అండి ఇలా తీసుకున్నాము. అంటే వానికి సైజు దొరకలేదు. ఇంకోటి 9 అయిందండి షాపింగ్ మాల్లోనే, అందుకని ఇలా తీసుకోవాల్సి వచ్చింది. ఏదో మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి అక్కడ మా ఊర్లో షాప్స్ అన్నీ బంద్ ఉంటాయి. అందుకని ఏవో ఒకటి తీసుకున్నామండి. మళ్ళీ నిద్ర చేసి నెక్స్ట్ డేనే వచ్చేసేయాలి అని, ఎక్కువ రోజులు ఉండొద్దు అని వచ్చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఇంకా మా శ్రీవారి డ్రెస్ కూడా తీసుకున్నాము. మా ఆయననే సెలెక్ట్ చేసుకున్నాడు. మా ఆయనకు కూడా అంతగా నచ్చలేదు కానీ తీసుకున్నాడు. ఏమో ఇంకా పోనీ అని ఈ షాప్లో వద్దు, వేరే షాప్కి వెళ్దాం అని అంటే అప్పటికి టైం ఓవర్ అయిపోయింది. అందుకని ఇంకా డ్రెస్ తీసుకోవాల్సి వచ్చింది ఏదో ఒకటి అని. నెక్స్ట్ డే కూడా ట్రై చేస్తాడు, షాప్ ఓపెన్ చేస్తారేమో అని ఎక్స్చేంజ్ చేసుకుందామని. ఫైనల్గా మేమైతే ఇంకా మార్నింగ్ డ్రెస్సెస్, నేనైతే శారీ కట్టుకున్నా, మా పిల్లలు డ్రెస్సులు వేసుకున్నారండి. ఇలా జరిగిపోయిందండి మా నిద్ర అయితే. ఇంకా మేము రిటర్న్ మా ఇంటికి వచ్చేసాము.